బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నల్గొండ జిల్లా మిర్యాలగూడ బైపాస్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అదుపు తప్పి కారు బోల్తా పడింది. దీంతో ఆ కారును లారీ ఢీకొట్టింది. దీంతో ఆ సంఘటన ప్రదేశంలోనే 5గురు అక్కడికక్కడే మృతి చెందారు. ఇక విజయవాడలో మొక్కులు తీర్చుకుని తిరిగి వెళ్తూ ఉండగా ఈ ప్రమాదం అయితే జరిగింది. ఈ ప్రమాదం మిర్యాలగూడలోని కృష్ణా మానస కాలనీ బైపాస్ దగ్గర ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. ఈ ఘటనలో మృతి చెందిన వారిలో ఇద్దరు, ఒక మహిళ, అలాగే చిన్నారులు, మరో ఇద్దరు పురుషులు ఉన్నారు. అయితే స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మిర్యాలగూడ పట్టణంలోని నందిపాడు కాలనీకి చెందిన మహేష్, ఆయన భార్య జ్యోతి, కుమార్తె ఇషిక, మహేష్ తోడలుడు, అలాగే యాదాద్రి భువనగిరి జిల్లా వలికొండ మండలం గొర్నెపల్లి గ్రామానికి చెందిన బొమ్మ మచ్చేందర్, అతని కుమారుడు లియాన్స్ సంఘటన ప్రదేశంలోనే మృతి చెందారని పేర్కొన్నారు. ఇక మచ్చేందర్ భార్య బొమ్మ మాధవి తీవ్రంగా గాయపడటంతో మిర్యాలగూడలోని ప్రైవేట్ ఆసుపత్రికైతే తరలించారు. మిర్యాలగూడ 2 టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రెడ్డిగా ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి, ఈ యాక్సిడెంట్ ఎలా జరిగింది? అంటే నిద్రమత్తా లేకపోతే ఏదైనా వేరే ఇంకేదైనా కారణం ఉందా? ఏం చెప్తున్నారు అక్కడ? మమత, అర్ధరాత్రి నల్గొండ జిల్లా మిర్యాలగూడ నందిపాడు బైపాస్ రోడ్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. దైవ దర్శనానికి వెళ్లి వస్తున్నటువంటి కారును అదుపు తప్పి కింద పడడంతో వెనుక నుండి వస్తున్నటువంటి లారీ ఢీకొనడంతో కారులో ప్రయాణిస్తున్నటువంటి 5గురు అక్కడికక్కడే మృతి చెందారు. ఇందులో 2 చిన్నారులు, 2 మహిళలు, ఒక డ్రైవర్ కూడా ఉన్నాడు. అయితే వీరంతా ఈ నెల 26న రిపబ్లిక్ డే నాడు విజయవాడలోని మోపిదేవి దైవ దర్శనానికి వెళ్లి ఆదివారం రాత్రి మిర్యాలగూడకు మరికొద్ది సేపట్లో ఇంట్లోకి చేరుకునే సమయంలోనే ఆ బైపాస్ లో ఈ కారు బోల్తా పడడంతో వెనుక నుండి వస్తున్నటువంటి లారీ అతివేగంగా వచ్చి ఢీకొనడంతో కారులో ఉన్న వారందరూ కూడా మరణించడం జరిగింది. అందులో మహేష్ తో పాటు మమత, అదేవిధంగా లియాన్స్, మహేష్, మచ్చేందర్ వీరందరూ కూడా మృతి చెందడం జరిగింది. ఈ యొక్క సంఘటన తెలుసుకున్నట్టు వెంటనే అర్ధరాత్రి పోలీసులు సంఘటన స్థలాన్ని తెలుసుకుని మృతదేహాలన్నింటినీ కూడా మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రికి తరలించడం జరిగింది. అయితే దగ్గర ఇలాంతా నందిపాడు, మిర్యాలగూడ బైపాస్ సమీపంలో ఉన్నటువంటి నందిపాడుకు చెందిన వారు కావడంతో వారి బంధువులు, కుటుంబ సభ్యులు అందరూ కూడా అర్ధరాత్రి ప్రమాదం జరిగిన చోటుకు, అదేవిధంగా హాస్పిటల్కి చేరుకొని వారు చనిపోయినప్పుడు వారిని చూసి ఏడుస్తుండడంతో అక్కడంతా కన్నీటి పర్వతమయ్యారు. మొత్తానికైతే ఆ అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో 5గురు చనిపోయిన సంఘటన విషాదం అయితే మిగిల్చింది. అయితే ఇదే సంఘటనపై మన జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా తీవ్ర దిగ్భ్రాంతిని అయితే వ్యక్తం చేయడం జరిగింది. మరి కొద్దిసేపట్లో ఆయన కూడా మిర్యాలగూడకు వచ్చి కుటుంబ సభ్యులను పరామర్శించే అవకాశాలు అయితే ఉన్నాయి. మమత. థ్యాంక్ యూ కిరణ్.